అందరికీ నమస్కారం అండి. ఈ నెల 12వ తారీఖు అర్ధరాత్రి ఆనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నుండి శ్రీ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారి ఇంటిపైన మరి రామకృష్ణారెడ్డి అతని కుమారుడు యొక్క అనుచరులు దాడి చేయడం, ఇంటిపైన దాడి చేయడమే కాకుండా అక్కడ ఒక వ్యక్తిని కూడా గాయపరచడం కూడా జరిగింది. ఎవరైతే గాయపడ్డాడో ఆ గాయపడిన వ్యక్తి స్వయంగా కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. ఇస్మాయిల్ అనే వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతనితో పాటు సుమారు ఇంకా 17 మంది వరకు కూడా వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. అదే విషయం మేము మరి మీడియా ముఖంగా చెప్పడం, దానిపైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసలు ఇస్మాయిల్ అనే వ్యక్తి ఎవరో తెలియదు, అతనికి అసలు మాకు సంబంధం లేదు, అసలు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారి ఇంటిపైన దాడే జరగలేదు అని రకరకాలుగా ఆయన వ్యాఖ్యానాలు చేయడం, పోలీసులు మరి ఇస్మాయిల్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఏ రకంగానూ సంబంధం లేకపోతే రిమాండ్కి ఎందుకు వెళ్తాడు? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఒక్కసారి దీనిపైన ఆలోచించవలసింది మరొక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అబద్ధాలు ఏ రకంగా చెప్తున్నాడా అన్నది. అందులో భాగంగానే కొన్ని ఫోటోలను కూడా మేము ప్రెస్ వారికి రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన అంటే రామకృష్ణారెడ్డి కుమారుడు అనుచరులే ఈ దాడిలో పాల్గొన్నారనే విషయం పైన కొన్ని ఫోటోలు మేము మరి ప్రెస్ వారికి చూపెడితే అవన్నీ కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినవి అని చెప్పడమే కాకుండా మరీ సిగ్గు లేకుండా మా అబ్బాయిని పోలు ఉన్న ఒక వ్యక్తితోటి కలిపి ఈ ఫోటోలన్నీ కూడా క్రియేట్ చేశారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి నీకు ఒకటే నేను తెలుసుకున్నా, అవన్నీ కూడా మా అకౌంట్లో ఎవరి అకౌంట్లో కాదు, నీ అబ్బాయి యొక్క అనుచరుల అకౌంట్లోయే ఆ ఫోటోలు. ఇంకా నీకు అనుమానం ఉంటే నీ అబ్బాయి అకౌంట్లోంచి ఏమైతే ఉన్నాయో ఫోటోలు, ఇస్మాయిల్ అనే వ్యక్తి నీ అబ్బాయికి ఎంత దగ్గరగా ఉన్నాడా అన్నది చూడండి, మార్క్ చేశాను ఇక్కడ. అదేవిధంగా ఈ ఫోటోలో కూడా మార్క్ చేయడం జరిగింది. ఒకవేళ ఇవి కూడా ఏఐ అని అంటావా అంటే ఏదో రకంగా అబద్ధాలు చెప్పాలని. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఏ రకంగానూ వీళ్ళకి సంబంధం లేకపోతే ఈ దాడి జరిగిన తర్వాత ఈ ఆధారాలు పోలీసులకు చెప్తూ ఉండటంతో వెంటనే నీ అబ్బాయి అనుచరులతో ఉన్న ఫోటోలన్నీ ఎందుకు డిలీట్ చేశారు? వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోంచి డిలీట్ చేశారు, మీ అబ్బాయి అకౌంట్లోంచి కూడా డిలీట్ చేశారు. కానీ ఇవి అంతకుముందే సేవ్ అయ్యి ఉన్నాయి ఈ ఫోటోలు, మీ అబ్బాయి అకౌంట్లోంచి అవే తీసాం. అంత డిలీట్ చేయించవలసిన కర్మ ఏమొచ్చింది? మీకేం సంబంధం లేకపోతే, మీ అబ్బాయికి సంబంధం లేకపోతేని ఇది ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నాడా? నువ్వు నీ అబ్బాయిని అనుకుంటున్నారా? తాలిబాన్లాగా మన ఇష్టం వచ్చినట్టుగా చెలరేకపోతే ఏమన్నా చేసేయచ్చు అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం, అది ఊరు, వల్లకాడు కాదు. నువ్వు వల్లకాడు చేసేద్దాం అనుకుంటున్నావు ఊరిని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు. ప్రజలందరూ కూడా మీరు చేసిన ఈ చర్యని ముక్కును వేలేసుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గం ఎప్పుడూ కూడా చూడలేదంటున్నారు. మీ గ్రామమే కాదు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యలను ఎప్పుడూ కూడా చూడలేదంటున్నారు. అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేసేయడం, వ్యక్తుల పైన దాడి చేసేయడం, వాళ్ళకి మరి ఫ్రాక్చర్లు ఇలా కూడా చేసేయడం, ఇంత దారుణాలా? ఇవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో, అనుచరులు బయటపడతాయన్న ఉద్దేశంతో మీరు డిలీట్ చేసేసారు. ఎక్కడ డిలీట్ చేసినా కూడా ఎక్కడికే పోలేదు. ఆ వీడియోలన్నీ కూడా సేఫ్గానే మాకు దొరికినాయి. రామకృష్ణారెడ్డి, ఇందులో నువ్వేం తప్పించుకోలేవు. అంతేకాకుండా నువ్వు ఇంకో విషయం కూడా చెప్పు, ఏదో మా అల్లుడి గురించి చాలా గౌరవంగా మాట్లాడారు అన్నాను. ఆయన డాక్టర్ గారు గౌరవంగా మాట్లాడారు, నాకు గౌరవం ఇవ్వడం లేదు, ఆయన గౌరవం ఇచ్చాడు అనేదో మాట్లాడావు నువ్వు. ఎస్, గౌరవం పొందే వ్యక్తులకి తప్పనిసరిగా ఎవరైతే దానికి అర్హత ఉన్నారో వాళ్ళకి నేను గౌరవం ఇస్తాను. గౌరవానికి అర్హత లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు నువ్వు అనే పిలుస్తాను, తెలిసిందా? అది నువ్వు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అర్హత ఉండాలి. అంతేగాని రౌడీయిజం, దుర్మార్గాలు చేసిన వాళ్ళకి గౌరవం రాదు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అంతేకాకుండా
ఇన్ని విషయాలు ఇన్ని ఆధారాలు ఎలా చెప్తే ఏమిటి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతావా నువ్వు? క్షమాపణ చెప్పు. ఎవరైతే ఇళ్ల మీద దాడి జరిగిందో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. నా కొడుకు అనుచరులు మరి తప్పు చేశారని క్షమాపణ చెప్పు, నీకు సంబంధం లేకపోతేని. అవేమీ చెయ్యవే. కేవలం ఇందులో ముద్దాయిలంటూ ఎవరన్నా ఉన్నారంటే ఇస్మాయిల్ ఇంకొకళ్ళు అన్నది A3 A4 కింద వెళ్తారు. A1 A2 నువ్వు నీ కొడుకే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ రోజున దీనికి అంతా ప్రోత్సహించి వెనకాలండి చేసిందంతా మీ సూచనలు సలహాలు లేకుండా ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చెయ్యరు. తాలిబాన్లాగా ప్రవర్తించారేమో ఊళ్ళోనూ. ఆ వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. సీసీ కెమెరాలు బదలు కొట్టేస్తారా? ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యంగా బదలు కొట్టేస్తారా? దాడులు చేసేస్తారా? ఇదేమిటి రామకృష్ణారెడ్డి, నేను ఇంకా గారు అని అనాలా నిన్ను? ఇలాంటి పనులు చేసి ఇలాంటి పనులకి ప్రోత్సహించే వ్యక్తి నువ్వు నీ కొడుకును, మిమ్మల్ని గారు అని చెప్పాలా? గారున్న పదానికి గౌరవం పోద్దు మీ ఇలాంటి వ్యక్తులకు గౌరవం ఇస్తేనే. ఏది ఏమైనా నువ్వు చేసిన పనులన్నీ కూడా నేను ఆధారాలతో చెప్పాను. మరి నీ కొడుకు అకౌంట్లో ఉన్నాయి కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినవి కానీ నువ్వు ఏమన్నా చెప్తే మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంటే నీ కొడుకు కానీ తన అనుచరులు కానీ మీరు పెట్టే పోస్టింగ్లన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మొన్న మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం. నువ్వు ఎలాగా ఈవీఎం సహకారంతో మ్యానిపులేషన్ తోటి ఎమ్మెల్యే అయ్యో, అదేవిధంగా నీ వీడియోలు కూడా ఆర్టిఫిషియల్ ఏమో చూసుకో, గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, నవ్వుతున్నారు. నువ్వన్నా పనికి చేసిన తప్పుకి ప్రజలందరికీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా దుర్మార్గాలు చేసాం. ఎప్పటివరకు కూడా ఇకనైనా కూడా మంచిగా మారుతాం నేను నా కొడుకుని ఇటువంటి దాడులకి దౌర్జన్యాలకి పాల్పడమని క్షమాపణ చెప్పడం పోయి మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేశారు ఈ ఫోటోలు వీడియోలు అనేది. సిగ్గులేదా? ఇకనైనా ఇటువంటి అబద్ధాలు కట్టుబెట్టు.